నిన్న మనోళ్ళు ఏం ఆట ఆడిర్రా? 2 ఓవర్లకే 3 వికెట్లు తుట్ట పడ్డాయి. ఒగలెనక ఒగలు అవుట్ అయితానికే గ్రౌండ్లకు దిగినట్టు అటు ఓవుడు ఇటు వచ్చుడు. కలకత్తోళ్ళు మునుం పెట్టి చంపి 200 రన్నులు చేస్తే మనోళ్ళు అందరు కలిసి 120 కొట్టే వరకే ఆస్టకొచ్చింది. గిట్లయితే ముంగట పడ్డట్టే. ఇక 4 ఆటలాడితే ఫస్ట్ ఊరిచ్చి అటెన్క అన్ని ఓడిపోవట్టే. ఇగో ఇట్లనే ఉండొచ్చు. నిన్న సన్ రైజర్స్ ఆట చూసినోళ్ళ ముచ్చట. అట్లా అనేది క్రికెట్ వార్త కాదు, దానికి లంకే ఉన్నది గంతే. పాపం అన్నకు 1500 ఫైన్ పడ్డది. కుద్దు ట్రాఫిక్ పోలీస్ సారే ఇంటికొచ్చి వసూలు చేసిండు. ఇంతకు ఏం రూల్స్ తప్పిండంటే ఫోన్లా ఐపీఎల్ ఆట చూసినందుకు. అగో బండి మీద ఫోన్ పెట్టి పరాకతిగా చూస్తాండు. ఈడ సిగ్నల్ పడ్డది కాబట్టి ఆగిండు. అంటే పోత కూడా ఫోన్లనే తలకాయ పెట్టుడు ఖాయం. అబ్బా క్రికెట్ అంటే ఎంత పాయిరం అనుకుంటా ఒకళ్ళు వీడియో తీసి సోషల్ మీడియాలకు ఎక్కిస్తే ఆయన పోలీసుల కంట్లే పడ్డది. బండి నెంబర్ ను బట్టి అడ్రస్ దేవులాడుకుంటా ఇంటికొచ్చి బరాబర్ దండగా కట్టించుకున్నారన్నట్టు. క్రికెట్ మీద గంత కాయిషుంటే జప్పున ఇంటికి పోయి చూడాలి. అంతగానే మాత్రం ఆగకుంటే బండి సైడ్ కు పెట్టి ఆట అయిపోయేదాకా ఆగి గప్పుడు చాలు చేస్తే మాయే. అంతేగాని డ్రైవింగ్ లో మ్యాచ్ చూస్తే ఎట్లన్నా ఆయన 6 కొట్టే ఈయన అవుట్ అయ్యే అని కిందికి మీదికి చూసుకుంటూ నడిపితే పుసుక్కున్న టక్కర్ అయితే ఎట్లనే. ఆల్రెడీ ఓ చేయికి కట్టే కట్టినవు. ఇది జరిగింది బెంగళూరులో గాని మనకాడ సుత చాలా మందిది గిదే కథ. క్రికెట్ మురిపెంలో పడి పానాల మీదకి తెచ్చుకోకుండ్రి జరా. కప్పు ఎవరు గెలిచినా కడుపుకొచ్చేది లేదు, కాలుకొచ్చేది లేదు గాని.